ఇప్పుడు మనం ఈ ప్రెగ్నెన్సీలో ఈ డయట్ తీసుకోవడం వల్ల ఏమి ఉపయోగం, ఎందువల్ల మనం డయట్ అంత తీసుకోవాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీలో కూడా ప్రెగ్నెన్సీలో 3గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ 3 months ఫస్ట్ ట్రైమిస్టర్, మళ్ళీ 4th, 5th, 6th సెకండ్ ట్రైమిస్టర్, 7th, 8th, 9th థర్డ్ ట్రైమిస్టర్. 3 విభాగాలుగా విభజిస్తాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. మామూలుగా జనరల్గా చెప్పాలంటే ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంతమందికి నీరసంగా ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది, దాంట్లో నీరసించిపోతారు, కాన్స్టిపేషన్, దానివల్ల సరిగ్గా తీసుకోలేరు కాబట్టి మోషన్ సరిగ్గా రాదు, అది ఒక ఇబ్బంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం డైట్ తీసుకోవడం కూడా ఇబ్బంది, తక్కువనే తీసుకోగలుగుతారు. అందుకనే ఆ తక్కువ తీసుకోవడంలో మనం ఎట్లా న్యూట్రిషియస్గా ఏది ఎట్లా చేస్తే మనకు కొంచెం బాగుంటుంది అని తెలుసుకొని అది తీసుకోవాలి. మళ్ళీ లాస్ట్ 3 monthsలో 8th, 9th monthలో ఎట్లా అంటే మనకి పొట్ట పైకి వచ్చేస్తుంది, యూట్రస్ స్పేస్ తక్కువ ఉంటుంది, అందుకని తక్కువనే తీసుకోగలుగుతాం. కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా పొట్ట ఉబ్బరంగా అయిపోతుంది, ఇండైజెషన్ ఉంటుంది, తేపులు, మంట, ఇవి అన్నీ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ 3 months లాస్ట్ 3 months డైట్లో కొంచెం ఇది ఇబ్బందిగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. ఈ 4th, 5th month ఈజీగా మనం కూడా ఫ్రీగా ఉంటాము, మన మూమెంట్లో కానీ మనం తీసుకునే డైట్లో కానీ ఫ్రీగా ఉండగలుగుతాం. సో ఇప్పుడు ఇది చేంజెస్. సో డయట్లో మనం ఏమేమి చేసుకోవాలంటే, మనం డయట్ తీసుకుంటాము, ఎక్సర్సైజ్ ఏమేమి చేయాలి ప్రెగ్నెన్సీలో, నిద్ర కొంచెం బాగా పోవాలి, తర్వాత మన థింకింగ్లో కూడా చేంజ్. సో దాంట్లో ఏం చేయాలి, ఫస్ట్ టాక్ టు బేబీ చేసి దాంట్లో కొంతమంది హ్యాపీగా ఉంటారు హస్బెండ్ సపోర్ట్ వల్ల, డాక్టర్ స్టాఫ్ వాళ్ళతో. సో ఇట్లా రిలేషన్షిప్ కూడా మనం బాగా పెట్టుకున్నప్పుడు మనం హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం. సో మనం ఈ డయట్లో మామూలుగా చూసుకుంటే 3 meals ఇంట్లో చేసినదే ఎక్కువగా, బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. కొన్ని సందర్భాల్లో మనం బయటకు పోవాల్సి వస్తుంది, అట్లాంటి టైంలో తీసుకోండి, కానీ అది ఫ్రీక్వెన్సీ తగ్గించండి. కొంతమంది ఎక్కువగా బయట ఆర్డర్ చేసుకొని తినే అలవాటు ఉంటే అది మాత్రం తగ్గించండి. సో ఇంట్లో చేసిన ఫుడ్, అది కూడా వీలైనంత వరకు ఫ్రెష్ ఫుడ్, ఇంట్లో కూడా ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి తీసుకోండి, అది కూడా వీలైనంత వరకు తగ్గించండి. సో 3 times మేజర్ మీల్స్, 2 సార్లు, ఒకసారో 2 సార్లు స్నాక్స్ ఏమైనా తీసుకోండి, అది ఒకటి. దీంట్లో మనం తీసుకోవాల్సింది కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అంటాము. కార్బోహైడ్రేట్ వచ్చి మనం తీసుకునే అన్నం, రైస్, గోధుమ అటువంటిది. మిల్లెట్స్ అంటాం, చిరుధాన్యాలు, అది కూడా తీసుకోమంటాము. ప్రోటీన్ అనేది మనకి బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. బేబీ గ్రోత్కి మనకి ప్రోటీన్ అవసరం అవుతుంది. ప్రోటీన్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో అంత ఎక్కువ అవసరం లేదు, కానీ సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్లో అవసరం. ప్రోటీన్ తీసుకునేటప్పుడు ప్రతి పూటకి అయినా ప్రోటీన్, ఒక 2 meals అయినా ప్రోటీన్ కంపల్సరీ మనం ప్రోటీన్ తీసుకోవాలి. ఫ్యాట్ అనేది మామూలుగా తీసుకోవచ్చు థర్డ్ ట్రైమిస్టర్లో. అప్పుడు గుడ్ ఫ్యాట్ అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్, మంచి ఫ్యాట్ అనేది మనకి ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈ ఐరన్, ఫోలిక్ యాసిడ్ అటువంటిది తీసుకుంటాము. ఉప్పు వాడేటప్పుడు వీలైనంత వరకు ఈ సాల్ట్, అందులో రిఫైన్డ్ సాల్ట్ వీలైనంత వరకు అవాయిడ్ చేసేసి కల్లుప్పు కానీ లేదా హిమాలయన్ పింక్ సాల్ట్ అదైనా తీసుకోవడం మనకి మంచిది. దీంట్లో ఏం మనం తీసుకునే నాన్ వెజ్ అట్లా తీసుకుంటే ఏంటంటే ఎగ్, ఫిష్, చికెన్ అట్లా తీసుకుంటాం. దాంట్లో ఏముంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. కానీ చికెన్లో మాత్రం ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా వీళ్ళు హార్మోన్ ఇంజెక్షన్ వేసేస్తున్నారు ఈ బ్రాయిలర్ చికెన్లో, వాటిలో. సో నాటుకోడి దొరికితే అది తీసుకుంటే మనకి మంచిది, ఆర్గానిక్ చికెన్. సో ఈ నాన్ వెజ్లో ఏం ఉండదు, దాంట్లో ఉండే ప్రోటీన్,
కంప్లీట్ ప్రోటీన్, మంచి ప్రోటీన్ అది. కానీ అది డైజెస్ట్ అయ్యేటప్పుడు ఎక్కువగా బాడీ మీద స్ట్రెయిన్, ఎక్కువ వేస్ట్ మెటీరియల్ వస్తుంది. అందుకనే నాన్ వెజ్ కొంచెం తగ్గించమంటాము. దాంట్లో ఏముండదంటే ఫైబర్ ఉండదు. నాన్ వెజ్ అనేది మెత్తగా ఉంటుంది. ఫైబర్ అంటే పీచు పదార్థం, అది ఉన్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. అది ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ లోనే ఉంటది. తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ లో ఏముంటది? మిల్క్, కర్డ్, బటర్ మిల్క్, పన్నీర్, ఈ చీజ్, వీటిలో ఏముంటదంటే ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటది అనమాట. విటమిన్ డి కూడా తక్కువ దీంట్లో ఉంటది. తర్వాత ఈ ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర మనం కొంచెం ఎక్కువ, దాంట్లో ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటది. మిగతా ఏ ఆకుకూర అయినా కూడా మనం వారానికి 2 సార్లు లేదా 3 సార్లు కాన్షియస్ గా తీసుకోవడం. ఎందుకంటే దాంట్లో పీచు పదార్థం, ఫైబర్ ఉంటది, కాన్స్టిపేషన్ కి అది హెల్ప్ అవుతుంది. ఈ ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, ఇటువంటిదంతా ఆకుకూరలో ఉంటది. ఈ ఎల్లో ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏముంటుందంటే క్యారెట్, తర్వాత పంకిన్, ఎల్లోగా ఉండే గుమ్మడికాయ, మ్యాంగో, ఇటువంటి వాటిల్లో ఏముంటది అంటే బీటా కెరటిన్, అంటే ప్రికర్సర్ ఆఫ్ విటమిన్ ఏ. ఫైబర్ కూడా ఉంటది. మిగతా ఈ సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి ఉంటది. గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ లో విటమిన్ సి ఉంటది. విటమిన్ సి అంటే ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి. మన ఒంట్లో గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ప్లస్ విటమిన్స్ బాగుంటే మన ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి బాగుంటది. అది ప్రెగ్నెన్సీలోనే బాగా మనం పెంచుకుంటే బిడ్డకి మన దగ్గర నుంచే పోతుంది ఆ ఇమ్యూనిటీ. గాని మనం బాగా ఇవ్వగలిగినప్పుడు, అందుకనే మళ్ళీ చెప్తాను, తినేటప్పుడు మనం ఏం తింటున్నామని తెలుసుకోవడం, ఇష్టంగా తీసుకుంటే మనం తీసుకునేది మనకి పోతుంది, బేబీకి పోతుంది. బేబీకి మనం ఇచ్చే మంచి గిఫ్ట్ మంచి హెల్త్. అందుకని విటమిన్ సి అంటే లెమన్ లో, తర్వాత ఆరెంజ్, స్వీట్ లైమ్, ఆమ్లా, వీటిలంతా ఉంటది. ఈ కాలీఫ్లవర్ లో, తర్వాత ముఖ్యంగా బ్రాకోలీలో ఏముంటదంటే ఫోలేట్ బాగుంటది. టొమాటోలో లైకోపీన్ అనేది ఉంటుంది. ఏమి అవాయిడ్ చేయాలి? మనం ఎక్కువ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ అంటారు, అది షుగర్, సాల్ట్, అంటే బేకరీ ఐటమ్స్, కేక్స్, బిస్కెట్స్, చిప్స్, ముఖ్యంగా క్రీమ్ బిస్కెట్స్ అటువంటిది. తర్వాత ఈ నాన్ వెజ్ వచ్చి బాగా కుక్ అయి ఉండాలి. అండర్ కుక్డ్ ఎగ్ అయినా లేదా నాన్ వెజ్ అయినా సరిగ్గా కుక్ కాకపోతే అది ఇన్ఫెక్షన్ వస్తుంది, మనకు పడదు, లూజ్ మోషన్స్, డయేరియా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి ఏం అవాయిడ్ చేయాలి? మన బాటిల్లో ఉండే డ్రింక్స్, టిన్లో, క్యాన్లో, అవి కంపల్సరీ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకు అంటే దాంట్లో ప్రిజర్వేషన్ ఎప్పుడో తయారు చేస్తుంటారు. ప్రిజర్వేషన్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, కలరింగ్ ఏజెంట్స్, ఇటువంటిదంతా ఉంటుంది. అవి అన్నీ తీసుకోవడం వల్ల ఒంట్లో దాంట్లో అది బయటకు పోవాలంటే చాలా వేస్ట్ మెటీరియల్, టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. బాడీలో ఉండే విటమిన్స్ ఖర్చు అయిపోతుంది. మన ఉండే విటమిన్స్ తగ్గిపోతే మనకి ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతుంది అనమాట. కాఫీ, టీ తక్కువ తీసుకోవచ్చు, అంటే 200 mg కంటే తక్కువ. అంటే చిన్న కప్ కాఫీ, టీ 2 పూటలు, పెద్ద సైజు కప్పు వద్దు. సో ఈ 3 months అన్నాం కదా. ఫస్ట్ 3 months లో ఏమంటుందంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతుంది. సో దానికి మనకేం కావాలి అంటే ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ అంటాం. ఈ ఫోలిక్ యాసిడ్ దేంట్లో బాగుంటది? కమలా పండు, పాలకూర, మన పప్పు ధాన్యాలు, డేట్స్, అవకాడో, వీటిలన్నిట్లో మనకి, బ్రాకోలీ, వీటిలన్నిట్లో మనకి ఫోలిక్ యాసిడ్. ప్రెగ్నెన్సీ రాకముందు ఫస్ట్ 3 months లో ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ అవసరం. తర్వాత కూడా ఫోలిక్ యాసిడ్ మనకి ఉండడం, ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ లెవెల్ తగ్గి దాంతో పాటే విటమిన్ B12 తగ్గడం, ఇటువంటిదంతా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అంగవైకల్యం ఏర్పడుతుంది, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. అందుకనే ప్రెగ్నెన్సీ పోకముందు మనం ఫోలిక్ యాసిడ్ విటమిన్ సప్లిమెంట్ గా కూడా పెట్టేస్తాము. అది ఫోలిక్ యాసిడ్ దాంట్లో మనకి అవసరం అవుతుంది.
బేబీ అడిక్వేట్ వెయిట్ ఉండడం కూడా ఫోలిక్ యాసిడ్కి ఇంపార్టెంట్. ఈ 4th, 5th, 6th మంత్ లో అంటే బేబీ అప్పుడు కొంచెం సైజ్ పెరుగుతుంది, బోన్స్ ఫామ్ అయ్యి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, మజిల్స్ పెరుగుతుంది. సో దానివల్ల అప్పుడు ఏమవుతుంది, సర్క్యులేషన్ అంతా ఉంటుంది కాబట్టి ఐరన్ కావాలి, కాల్షియం ఎముకల కోసం కావాలి, పెరుగుతుంది కాబట్టి ప్రోటీన్స్ కావాలి. సో అందువల్ల ఆ టైంలో మన డయట్ దాని మీద ఫోకస్ చేయాలి. విటమిన్ సి కూడా కావాలి, ఎందుకంటే ఇమ్యూనిటీ మనకు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ 7th, 8th మంత్ లో బేబీ సైజు పెరుగుతుంది. ముఖ్యంగా 8th పెట్టిన తర్వాత బేబీ వెయిట్ ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. 9th పెట్టిన తర్వాత 1 వీక్ అందుకని నార్మల్ డెలివరీ కావాలంటే 9th మంత్ లో నుంచి మనం 8th మంత్ నుంచే ఏం చెప్తాము, స్వీట్స్ అవాయిడ్ చేసేయండి, ఎక్కువ వద్దు, జ్యూసెస్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫ్రూట్ గా తీసుకుంటే తక్కువ క్యాలరీ, జ్యూస్ గా తీసుకుంటే ఎక్కువ క్యాలరీ ఉంటుంది. సో ఆయిలీ ఫుడ్స్ తగ్గించమని చెప్తాము. అప్పుడు ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ గ్రోత్ అప్పుడు ఫాస్ట్ గా ఉంటుంది, బేబీకి మెమరీ ట్రాక్స్ ఫామ్ అవుతుంది అప్పుడే. కాబట్టి మనం ఫస్ట్ 3 months లో బేబీ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఫార్మేషన్, లాస్ట్ 3 months అప్పుడు ఫోలిక్ యాసిడ్ అవసరం, ఫోలిక్ యాసిడ్, అదర్ విటమిన్స్, బి విటమిన్స్. లాస్ట్ 3 months లో మనకి గుడ్ ఫ్యాట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి అవసరం అవుతుంది. సో ఎలాగో మనం కాల్షియం, ఐరన్ వచ్చి కంటిన్యూ చేస్తాం. సో మన డయట్ లో ఫస్ట్ ఇందాక చెప్పినాం కదా, ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అప్పుడు వామిటింగ్ ఉంటుంది, తక్కువ తీసుకుంటాం కాబట్టి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. సో దానికి ఏమేమి డయట్ మనకి ఉంటుందంటే, ఇప్పుడు సద్ది నీళ్లు అది బాగా తగ్గిస్తుంది అనమాట. సూపు వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా సూప్ తీసుకోవడం. తర్వాత జింజర్, అల్లం, ఇప్పుడు అది టాబ్లెట్ గా కూడా వచ్చేసింది. ఏలకాయ, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అని అది కొంచెం కొంచెం తీసుకుంటే ఇవి అన్ని ఈ వామిటింగ్ సెన్సేషన్ ని తగ్గిస్తుంది. ఈ కాన్స్టిపేషన్ అంటాం, కాన్స్టిపేషన్ లో ఏమవుతుంది, మనం తీసుకునే డయట్ లో ఎక్కువ దాని బల్క్ ఉండదు, తక్కువ బల్క్ అంటే క్వాంటిటీ మనం తీసుకునే ఆహారం నుంచి డైజెస్ట్ అయ్యి ఉండాలి, దానికి నీళ్లు కూడా సరిపడా ఉండాలి, అప్పుడే అది ఫామ్ అయ్యి బయటికి రావడానికి ఉంటది. మనం తీసుకోవడం తక్కువ అంటే ఫార్మేషనే తక్కువ ఉంటది, మోషన్ ఫార్మేషనే, నీళ్లు తక్కువ గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని మోషన్ రావడానికి కొంతమంది చాలా కష్టపడతారు, ముక్కాల్సి వస్తుంది, అట్లంతా ఉంటది. సో అది పోవాలి. అట్లా అంటే మనకి పీచు పదార్థాలు కావాలి, మనం తీసుకునే డయట్ లో లిక్విడ్స్ సరిపడా తీసుకోవాలి. సో పీచు పదార్థాలు ఏ దీంట్లో బాగా ఉంటది అంటే, ఫస్ట్ టైం మిస్టర్ లో మనం జ్యూస్ గా తీసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు ఏదో కొంచెం మనం తీసుకోగలుగుతాము. జ్యూసెస్ అంటే ఇప్పుడు క్యారెట్, యాపిల్, జామ్ పండు జ్యూస్ అది తీసుకోవచ్చు. తర్వాత సీడ్స్ అనే దాంట్లో ఫ్లాక్స్ సీడ్ అని ఉంటది. ఈ ఫ్లాక్స్ సీడ్ అంటే అవిసి విత్తనం అని చెప్తాము. ఈ విత్తనం ఏం చేస్తుంది, ఇవి అన్ని వాటర్ ని అబ్జార్బ్ చేసి దాన్ని బల్క్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ మోషన్ ఫ్రీగా అవుతుంది. వేరుశెనగపప్పు, మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. తర్వాత కోకోనట్ మీట్ అంటాం, టెంకాయ నీళ్ళు తాగితే లోపల టెంకాయ గుజ్జులాగా ఉంటుంది, సో అది. తర్వాత ఆకుకూరలు, డేట్స్, ఖర్జూరం, ఇవి అన్నీ మనకి మోషన్ ఫ్రీగా అయ్యేదానికి డయట్ లో మనం తీసుకోవాల్సినది జాగ్రత్తలు. తర్వాత మన లిక్విడ్స్ లో ఏమేమి బాగా తీసుకోవాలి, ప్రోబయోటిక్స్ అంటాం, ఇది చాలా ఇంపార్టెంట్, అదే చెప్పినాం, మంచి బ్యాక్టీరియా. సో మనం తీసుకునే దాంట్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, చెడు బ్యాక్టీరియా ఎప్పుడు తగ్గుతుందో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ తగ్గితే అప్పుడప్పుడు ఈ జలుబు, దగ్గు, యూరిన్ ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా మనకి తక్కువగా ఉంటుంది. రెండోది లాంగ్ టర్మ్ డిసీజ్ రాకుండా, లాంగ్ టర్మ్ ఏముంటుంది, బీపీ, షుగర్, ఇట్లా
సో ఇమ్యూనిటీ మనకు బాగుంటే అప్పటికప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ లాంగ్ టర్మ్ గా మనకు వచ్చే బీపీ షుగర్ అనేది మనకి వచ్చేది తక్కువ అవుతుంది అనమాట. సో ఈ ప్రోబయాటిక్ వల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఎక్కడ ఎక్కువ లైవ్ బ్యాక్టీరియా ఉంటుందంటే మన ఆహార పేగుల ఇంటెస్టైన్స్ లోనే ఎక్కువ ఆ బ్యాక్టీరియా ఉంటది. తక్కువగా ఎక్కడ స్కిన్ లో వెజైనాలో అక్కడంతా ఉంటది అనమాట. కాబట్టి మనం తీసుకునే డయట్ లో ఇది బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇది ఏం చేస్తుంది అని చెప్తే ఫస్ట్ డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేసేస్తుంది. లాంగ్ టర్మ్ గా షుగర్, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఈ షుగర్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, అది రాకుండా, అలర్జిక్ టెండెన్సీస్ ఎగ్జిమా అట్లాంటిది రాకుండా ఇది చేస్తుంది. బేబీకి ఏమి అని చెప్తే ఈ సర్ది నీళ్ళు చెప్పినాం, ఈ నాజియా, వామిటింగ్, ఈ కాన్స్టిపేషన్ రాకుండా. తర్వాత ఈ లైవ్ బ్యాక్టీరియా ఎక్కువ మంచి బ్యాక్టీరియా ఉన్నప్పుడు ప్రీమెచ్యూర్ డెలివరీ అట్లా రాకుండా ఉంటది. ఉమ్మినీరు బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. రెండోది ఈ ప్రోబయాటిక్స్ లో బటర్ మిల్క్, ఇది కూడా మజ్జిగలో ఏం ఉంటుందంటే మంచి బ్యాక్టీరియా బాగుంటది. ఇదేం చేస్తుంది, మనకి ఈ గ్యాస్ట్రిక్ అప్సెట్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది. దీంట్లో కూడా మనం ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, బేబీ బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటది, నర్వ్స్ కూడా కమ్యూనికేషన్ బాగుంటది. అందుకని మనం మజ్జిగ అనేది ఇంపార్టెంట్. ఈ మజ్జిగలో ఏం జాగ్రత్త తీసుకోవాలి, నైట్ టైం వీలైనంత వరకు మజ్జిగ, పెరుగు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కొంత కాఫ్ చేరే అవకాశం ఉంటది. చలికాలంలో మాత్రం ఈ ఐస్ కూల్ గా ఈ మజ్జిగ తీసుకోకూడదు, ఎందుకంటే గొంతు సోర్ త్రోట్ వచ్చేస్తుంది అనమాట. లాక్టోస్ ఇంటాలరెన్స్ అని, మిల్క్ పడదు కొంతమందికి, అటువంటి వాళ్ళు కూడా మజ్జిగ అవాయిడ్ చేయడం మంచిది. ఎట్లా తీసుకోవచ్చు అంటే, మనం ఇట్లా అన్ని మసాలా వేసి మసాలా మజ్జిగ గాని, షుగర్ అట్లా యాడ్ చేసుకుని లస్సీగా గాని, ఇది ఎప్పుడు అంటే మార్నింగ్ అయినా మధ్యాహ్నం గాని 1 or 2 గ్లాసెస్ మనం తీసుకోవచ్చు. ఇంకోటి కోకోనట్ వాటర్. ఈ కోకోనట్ వాటర్ లో ఏమి అంటే, కోకోనట్ వాటర్ అంటేనే ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ ఉంటుంది. ఈ డ్రింక్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ఎనర్జీ ఇస్తుంది. హైడ్రేషన్ అంటే లిక్విడ్స్ బాగా, ఇప్పుడు నీళ్లు తాగడం ఇష్టం లేదంటే ఇట్లా సద్ది నీళ్ళు ఒక పాయింట్ చెప్పాలి, సద్ది నీళ్లతో పాటే సద్ది అన్నం కూడా తీసుకోవాలి కొంత. ఎందుకంటే సద్ది నీళ్ళలో లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది. సద్ది అన్నంలో ఆ బ్యాక్టీరియా కావాలంటే ఫుడ్ ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ అని. సో సద్ది నీళ్లు, సద్ది అన్నం, దాంతో కొంచెం ఎర్రగడ్డలు, అప్పటికప్పుడు ఎర్రగడ్డలు మొత్తం ఫ్రెష్ గా కట్ చేసి తీసేసుకుంటే అది మంచి కాంబినేషన్ అవుతుంది. సో ఈ టెంకాయ నీళ్లలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ ఉంటుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసిన, మామూలుగా ఎప్పుడెప్పుడు మనం ఈ నీరసంగా ఉంటే, మోషన్స్ అయినప్పుడు, అప్పుడంతా మనం ఈ టెంకాయ నీళ్ళలో మనం పెట్టచ్చు. ఇప్పుడు సలైన్ లో పెట్టే పొటాషియం, సోడియం అదంతా దాంట్లోనే న్యాచురల్ గా ఉంటది అనమాట. అది కాకుండా మెగ్నీషియం, కాల్షియం కూడా ఉంటది, బట్ ఎక్కువ పొటాషియం, సోడియం దాంట్లో ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, ఇది కూడా కడుపు మంట అట్లా అంతా ఉన్నప్పుడు తగ్గించేస్తుంది. తర్వాత ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది, ఎందుకంటే మోనోలారిన్ అనే ఒక యాంటీ బ్యాక్టీరియల్ అక్కడ ఉంటది. తర్వాత ఇది ప్రెగ్నెన్సీలో ఎక్కడ ఇది యూజ్ అవుతుందంటే, ఉమ్మినీరు కొంతసార్లు తక్కువ ఉంటుంది, అప్పుడు ఎక్కువ లిక్విడ్స్ తీసుకోమంటాం. ఫ్రూట్ జ్యూసెస్ తో పాటు, మజ్జిగతో పాటు ఇది స్పెసిఫిక్ గా టెంకాయ నీళ్ళు కూడా యూజ్ అవుతుంది. గ్రోత్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. తర్వాత కోకోనట్ మీట్ ఇందాక చెప్పినాం, ఈ లోపల ఉంటే గుజ్జు, దీంట్లో ఏముంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్, ఫోలేట్ ఇటువంటిది ఉంటుంది. సో దానివల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, స్లీప్ ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. నిద్రకి ఎట్లా కాంబినేషన్ దీనికంటే, ఈ కోకోనట్ ఈ గుజ్జుతో కొంత గసాలు, కొంచెం నెయ్యి కలుపుకొని నైట్ తీసుకునేటప్పుడు
నిద్ర బాగా పడుతుంది. కోకోనట్ మిల్క్ అని ఇది తురిమేసేసి దాన్ని బ్లెండ్ చేసేసి దాన్ని వడకట్టేస్తే కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు వస్తుంది. దీంట్లో ఇది ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. అట్లనే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా. ఇంకోటి ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, ఒక్కొక్కసారి లోపలంతా మంటగా ఉంటది, అటువంటి టైంలో ఇది తీసుకునేటప్పుడు బాగా సూదింగ్ గా బాగుంటది అనమాట. నెక్స్ట్ సూప్ ఏంటి, ఎట్లా హెల్ప్ చేస్తుంది? సూప్ లో వచ్చి ఫైబర్ ఉంటది, ఎందుకంటే ఎక్కువగా మనం కూరగాయలు వేస్తాం, క్యారెట్, బీట్రూట్, బీన్స్ అట్లంతా వేస్తాము. సో దాంట్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ ఉంటది అనమాట. సో ఇది కొంత ఈ వామిటింగ్ అట్లా ఉన్నప్పుడు ఎక్కువ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా అట్లాంటి ఇది తీసుకోవచ్చు. తర్వాత ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బేబీ డెవలప్మెంట్, ఇమ్యూనిటీ కూడా హెల్ప్ అవుతుంది. జ్యూసెస్ అంటే ఏమనుకోమంటారు, విటమిన్ సి అనేది గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ సి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్రూట్స్ మనం ఇప్పుడు జ్యూస్ గా, ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లో మనకి ఈ ఎక్కువ వాళ్ళు తాగలేరు కాబట్టి ఇది. అదే థర్డ్ ట్రైమిస్టర్ లో 7th, 8th మంత్ లో జ్యూసెస్ అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఆరెంజ్ అంటే ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఫస్ట్ 3 months లో మనం దొరికినప్పుడు ఇది తీసుకోవడం మంచిది. క్రాన్బెర్రీ అని ఉంది, క్రాన్బెర్రీ జ్యూస్. ఇదేం చేస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గించేస్తుంది, కాన్స్టిపేషన్ కి తగ్గిస్తుంది. క్యారెట్ లో వచ్చి ఇది సెకండ్ ట్రైమిస్టర్ లో 6th month నుంచి మనకు ఐ డెవలప్మెంట్ బాగుంటుంది కాబట్టి అప్పుడు విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఖచ్చితంగా అవసరం. ఆకుకూరలు అవసరం, క్యారెట్ అప్పుడు అవసరం. సో ఈ క్యారెట్ లో ఏముంటుందంటే బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది తల్లి బిడ్డ ఇద్దరిది విజన్, ఐ కంటి చూపు ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ సి కూడా ఉంటుంది. యాపిల్ జ్యూస్ లో ఐరన్ ఉంటది, విటమిన్ సి ఉంటది. దానిమ్మ జ్యూస్ లో ఐరన్ ఉంటది, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటది అనమాట. జామ పండు జ్యూస్ లో విటమిన్ ఏ, విటమిన్ సి, లైకోపీన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ అది ఉంటది. బీపీ కంట్రోల్ అయ్యేదానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. లెమన్ వచ్చి అందరికి తెలుసు విటమిన్ సి ఉంటుంది. పొద్దునే తీసుకోవడం వల్ల టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అవకాడో జ్యూస్ గా మనకి ఇప్పుడు చాలా దగ్గర దొరుకుతుంది. దీంట్లో ఫోలేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్ లో తీసుకోవచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్, గుడ్ ఫ్యాట్ ఉంటుంది 3rd ట్రైమిస్టర్ లో. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి డిహెచ్ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటుంది. కాన్స్టిపేషన్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో గ్రీన్ టీ ఎట్లా తీసుకోవాలి అంటే ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఈ డిప్ బ్యాగ్స్ కాకుండా దాంట్లో టీ లీవ్స్ గానే తీసుకొని బాగా వేడి చేసేసి అది కొంచెం దించేసి కొంచెం ఒక లీవ్స్ వేసి ఒక 3 minutes వెయిట్ చేసి అట్లే తీసుకోవచ్చు. టేస్ట్ కావాలంటే కొంచెం తేనె అట్లా కలుపుకోవచ్చు. ఇది ప్రెగ్నెన్సీలో వీలైతేనే తీసుకోండి. కొంతమందికి అలవాటు ఉంటుంది, చేసుకుంటారు. ఎందుకంటే ఇది కొంచెం చేదుగా అట్లా ఉంటది అంత. కాకపోతే దీనివల్ల ఉపయోగం ఉంది. ఏముందంటే ఇమ్యూన్ సిస్టమ్, యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత ఫ్యాట్, మనకి ఎక్కువ ఫ్యాట్ చేరకుండా వెయిట్ తగ్గడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ అది తగ్గిస్తుంది. బీపీ కంట్రోల్ కి ఇది హెల్ప్ అవుతుంది. మిల్లెట్స్, చిరుధాన్యాలు, ఇవి 2nd, 3rd ట్రైమిస్టర్ లో, ముఖ్యంగా 7th, 8th month లో ఇది బాగా తీసుకోమంటాం. రెండో పూట టిఫిన్ గా ఇది తీసుకోమంటాం. దోశగా గాని లేదంటే రొట్టెలాగా అట్లా తీసుకోవచ్చు. దీంట్లో ఏముంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల అది బ్లడ్ షుగర్ లెవెల్ రైజ్ అవ్వడం తక్కువగా ఉంటుంది. షుగర్ ప్రోన్ వాళ్ళు ఇది తీసుకోవడం మనకు మంచిది. ఐరన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా సజ్జల్లో ఎక్కువగా ఉంటుంది. రాగులు, సజ్జల్లో ఎక్కువ వాడతాము. సజ్జల్లో ఐరన్ కంటెంట్ బాగా ఉంటది అనమాట. కానీ దీని కొంతమందికి పడదు, కొంత ఇది సరిపోదు. ఉబ్బరంగా ఉన్నట్టు అంటే సరిగా కుక్ అవ్వకపోయినా లేదంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోకపోయినా, సో ఇట్లా అలర్జీగా ఉంటుంది, అట్లా సెన్సిటివ్ గా ఉంటే అది
అవాయిడ్ చేయడం మంచిది. ఏది పడుతుందో అది తీసుకోవాలి. తర్వాత కిచెన్ స్పైసెస్ ఇవి కూడా మనం తీసుకోవాలి. మనకి ఇందాక అనుకున్నాం, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఒకటి మంచి బ్యాక్టీరియా, రెండోది మనకి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. విటమిన్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్ లో విటమిన్స్ ఉంటుంది. ఈ మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ కూడా కలిసినది యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఒంట్లో ఉండే టాక్సిన్స్ ని ఇది చేయడానికి మనకు ఉండే ఇది యాంటీ ఆక్సిడెంట్స్. దీంట్లో ఈ కిచెన్ స్పైసెస్ అంతా కూడా ఏముంటుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటుంది కాబట్టి మనకి ఇది బాగా కొంచెం తీసుకున్నా కూడా ఇది హెల్ప్ అవుతుంది. దీంట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అంటే ఇన్ఫెక్షన్ తగ్గించేస్తుంది. ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటుంది అన్నమాట. పసుపు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇన్ఫెక్షన్ లో కొంత హెల్ప్ అవుతుంది. అది కాకుండా బీపీ ఇన్ఫ్లమేషన్ తగ్గితే, బీపీ ఉండేవాళ్ళు ఇది ప్రెగ్నెన్సీలో, కొంత మామూలు వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మనం ఎలాగో వంటల్లో అది యాడ్ చేసుకుంటాం. విడిగా తీసుకోవాలంటే ఇప్పుడు మజ్జిగలో ఇంట్లో చేసిన పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసినప్పుడు కొంచెం మిరియాలు కూడా యాడ్ చేస్తే పసుపు అబ్జార్ప్షన్ అనేది బాగుంటది. సినమన్, దాల్చిన చెక్క. సో దీంట్లో ఫ్లేవనాయిడ్స్ అని ఉంటది, ఇది యాంటీ ఆక్సిడెంట్స్. ఇది ఏం చేస్తుంది, బీపీ, షుగర్ రెండిటిని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఏలకాయ వచ్చి అనీమియాలో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. ఈ జింజర్, అల్లం వచ్చి ఫస్ట్ ట్రైమిస్టర్ లో వాంతులు అట్లా రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది. మిరియాలు కూడా చాలా ఇంపార్టెంట్. మిరియాలు ఏంటంటే టాక్సిన్స్ అంతా బాగా పంపించేసేది, డైజెస్టివ్ సిస్టమ్ ని బాగా క్లీన్ గా చేసి పెట్టేస్తుంది అనమాట. అందుకని ఇమ్యూనిటీని ఇది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. జీలకర్ర ఏంటంటే కొంతమంది తినిన తర్వాత పొట్ట ఉబ్బరంగా ఉంది అని చెప్తారు. అట్లాంటి టైంలో కొంతమందికి జీలకర్ర పడుతుంది, కొంతమందికి సోంపు, కొంతమందికి వాము. మీకు ఏది మీకు బాగా ఉంటుందో అది తీసుకోవచ్చు. కొంతమంది జీలకర్ర నీళ్లలో చేసి ఆ నీళ్లే తాగుతారు. కేరళలంతా అది ఎక్కువగా తీసుకుంటారు. ఇమ్యూనిటీ మదర్లో, బేబీలో ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్, పాలు రావడానికి కూడా ఈ జీలకర్ర బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మనకి తెల్లగడ్డ, గార్లిక్, ఇది మనం కూరల్లో వేసేసుకోవచ్చు. మామూలుగా అయితే పచ్చిగా ఒకటి కట్ చేసి కాసేపు పెట్టేస్తే దాంట్లో ఉండే కెమికల్స్ యాక్టివేట్ అవుతుంది. అట్లా తీసుకోవచ్చు, ఎట్లా వీలవుతుందో అట్లా తీసుకోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్, ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. రెండోది ఏంటంటే బీపీ, షుగర్ రెండుని ఇది వచ్చి అరిగట్టుతుంది. ఫ్లాక్సీడ్ అంటే అవిసె విత్తనం. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ అండ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దీనిలో బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ షుగర్ రాకుండా జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం ప్రెగ్నెన్సీలో, అది వస్తే కంట్రోల్ కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎట్లా హెల్ప్ చేస్తుందంటే మనకి బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా వచ్చేదానికి, ఐసైట్, విజన్ ఇంప్రూవ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. తర్వాత బేబీ వెయిట్ పెరిగేదానికి, ప్రిమెచ్యూర్ వెయిట్ తక్కువ ఉన్నప్పుడు అది వెయిట్ ఇంప్రూవ్ చేయడానికి, ప్రిమెచ్యూర్ డెలివరీ తగ్గిస్తుంది. డెలివరీ అయిన తర్వాత బేబీలో ఈ ఎగ్జిమా, అలర్జిక్ టెండెన్సీ రాకుండా ఉంటుంది. సో ఇవి మనం తెలుసుకునేటప్పుడు కొంచెం ఇప్పుడు ఒక స్పూన్ అట్లా తీసుకోవడం. ఇది ఎట్లా తీసుకోవచ్చు అంటే కొంతమంది డ్రై రోస్ట్ చేసేసి అట్లానే తినేస్తారు కొంతమంది. కొన్నిసార్లు అది పౌడర్ చేసేసుకోవడం, మనం తాలింపులో తీసుకోవడం, అన్నంలో కలిపి తీసుకోవడం, వాటర్లో కలిపి తీసుకోవడం, తర్వాత మజ్జిగలో కానీ పాల్లో కలిపి తీసుకోవడం. కొంతమంది దాన్ని వేరే డ్రై ఫ్రూట్స్ దాన్ని కలిపి లడ్డు లాగా చేసుకొని అట్లా కూడా తీసుకుంటారు. కానీ ఫ్లాక్స్ సీడ్ అనేది ఇమ్యూనిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. చియా సీడ్స్ కూడా అట్లానే. ఫ్లాక్స్ సీడ్, చియా సీడ్స్, హెంప్ సీడ్ ఇవి అన్ని చాలా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటుంది. వాల్నట్ లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ప్లస్ విటమిన్ ఇ కూడా బాగుంటది. తర్వాత సీడ్స్ లో వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ ముఖ్యంగా ఈ రెండు కూడా
ఎర్లీ ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు అది కొంచెం కొంచెం తీసుకుంటే అది కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకటి, ఈ వామిటింగ్ లో వచ్చేటప్పుడు ఒక విషయం గమనించాలి, అందరికీ అన్ని పనిచేయదు. కొంతమందికి కొన్ని బాగా పనిచేస్తుంది, కొంతమంది కొన్నే పనిచేస్తుంది, మిగిలినది పనిచేయదు. కానీ మనం తెలుసుకొని ఏమేమి ఇవ్వచ్చు అని తెలుసుకుంటే అప్పుడు మనం అది ఇచ్చి చూడాలన్నమాట. అందుకని వామిటింగ్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తాము, నీకు ఏం పడుతుంది, ఏం పడట్లేదు గమనించి, ఏది పడట్లేదో అది తినొద్దు, ఏది పడుతుందో అదే తినండి. అప్పుడు మనకు కొన్ని రోజుల్లో ఈ వామిటింగ్ టెండెన్సీస్ తగ్గిపోయినప్పుడు అప్పుడు మెల్లగా ఇంకోటి యాడ్ చేయొచ్చు. అందుకని ఫస్ట్ 3 months లోనే అన్ని తినట్లేదే, ఫస్ట్ 3 months లో అన్ని తినాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏది పడుతుందో అంతవరకు తిని వామిటింగ్ తగ్గించుకోండి. అవసరమైన మన మెడిసిన్ కూడా పెడతాం. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ లో మనకి విటమిన్ ఈ కూడా బాగుంటుంది, ఐరన్ కూడా బాగుంటుంది. అట్లనే పంకిన్ సీడ్ 2 మంచి ఐరన్ సోర్స్. అందుకని 2nd, 3rd trimester లో ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు. వాటర్ మెలన్ సీడ్స్, దీంట్లో విటమిన్ సి, ఇమ్యూనిటీ. దీనికి స్పెషల్ గుణం ఏంటంటే మనకు వచ్చే టెన్షన్, యాంగ్జైటీ ఉన్నప్పుడు అది తగ్గిస్తుంది. మెంతులు నానబెట్టేసేసి 1 స్పూన్ నానబెట్టేసేసి నెక్స్ట్ డే ఆ నీళ్లు ఆ మెంతులు కూడా అట్లనే తీసుకుంటే దీంట్లో ఏంటంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, బీపీ, షుగర్ రెండింటినీ ఇది వచ్చి కంట్రోల్ చేస్తుంది. వేరుశెనగపప్పు, దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. సో మనం ఈ గ్రౌండ్ నట్ ప్లస్ బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. ఈ చిక్కీస్ ఉంటుంది, వేరుశెనగ ముద్దలు, అది మనం పెట్టుకుంటే అది తీసుకుంటే మనకు ఐరన్ సోర్స్, ప్రోటీన్ ఉన్నప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. సో అది మనం ఎక్కడ పెట్టినా అది తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఏ టైం అయినా మనం అది స్నాక్స్ లాగా తినేసేయచ్చు. సో ఇది కూడా కాన్స్టిపేషన్ ని రిలీవ్ చేస్తుంది. విటమిన్ ఈ కూడా బాగుంటుంది. బాదం పప్పు కూడా కొంత బాగా ఇంపార్టెంట్. దీంట్లో ఏముంటుంది అంటే ఫోలిక్ యాసిడ్ బాగుంటుంది. తర్వాత ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి షుగర్ రాకుండా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఎట్లా అంటే బేబీకి కూడా షుగర్ వచ్చే టెండెన్సీని తగ్గిస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో కొంత బాదం పప్పు తీసుకోవడం మంచిది. మెమరీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇంటెలిజెన్స్ బాగా కావాలి అనేవాళ్ళు ఈ డేట్స్, ఖర్జూరం, బాదం పప్పు, వాల్నట్ కంపల్సరీగా తీసుకోవడం మంచిది. అనుకొని తీసుకోవడం, చేసేటప్పుడు ఇష్టంగా బిడ్డకి చెప్పుకొని తీసుకోవడం. డేట్స్, ఖర్జూరం, దీంట్లో వచ్చి ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం కాన్స్టిపేషన్ అటువంటిది తగ్గుతుంది. ఐరన్ చాలా రిచ్ సోర్స్ ఇది. ఇంకోటి మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. మెగ్నీషియం వల్ల ఏంటంటే బీపీ రాకుండా చూసుకునే దాంట్లో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెన్సీలో కొంతమంది కాలు పట్టేస్తుంది, అట్లా క్రాంప్స్ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది మనం ఇందాక చూసుకున్నాము. ఇప్పుడు ఒకసారి రీక్యాప్ లాగా, మార్నింగ్ సిక్నెస్ అంటే మనం సర్ది నీళ్లు తీసుకుంటాము, సూప్, అల్లం, ఏలకాయ, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇది తీసుకోవడం. కాన్స్టిపేషన్ ఉంటే ఫ్లాక్స్ సీడ్, గ్రౌండ్ నట్, మిల్లెట్స్, కోకోనట్ మీట్ గుజ్జు. అది కాకుండా మనకి డేట్స్, ఆకుకూరలు, జ్యూసెస్ లో వచ్చి క్యారెట్, క్రాన్బెర్రీ, యాపిల్, జాంపండు ఇవి. ఈ షుగర్ రాకుండా ఏమేమి హెల్ప్ చేస్తుందంటే ఈ సద్ది నీళ్లు బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఫ్లాక్స్ సీడ్, ఆల్మండ్, బాదం పప్పు, ఈ 3, ఈ మెంతులు, లవంగం, గార్లిక్, ఇది 3 బీపీ, షుగర్ 2 రాకుండా చూసుకుంటుంది. బీపీ వరకే ఉండి అట్లా ఉన్నప్పుడు లెమన్ తీసుకోవడం, గ్రీన్ టీ, డేట్స్, జాంపండు ఇటువంటిది ఏంటంటే ఈ బీపీ వరకే ఉంది అట్లా టెండెన్సీ ఉన్నప్పుడు అది తీసుకుంటే మనకి మంచిది. సో ఇది మనం ఇమ్యూనిటీకి ఇదంతా మనం రెగ్యులర్ గా చెప్తుంటాం. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే డేట్స్, గ్రౌండ్ నట్స్, సీడ్స్ లో వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్,
మిల్లెట్స్ ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఫోలేట్ మనకి బాగా ఇంపార్టెంట్. దాంట్లో ఏం చూస్తాం, ఇంతకు ముందు చెప్పాము, ఆల్మండ్స్, డేట్స్, ఆరెంజ్, అవకాడో, పొమగ్రానైట్, స్పైనాచ్ పాలకూరల్లో ఎక్కువ ఉంటుంది, అట్లనే బ్రాకలీలో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం సద్ది నీళ్ళు, దాంతోపాటే పెప్పర్, లవంగం, ఇది ఒక 2 పెప్పర్ విడిగా చూసుకోలేదంటే ఒక 2 పెప్పర్ తీసి పెప్పర్ తీసుకునేటప్పుడు అట్లే మింగేసేయచ్చు, పౌడర్గా కాకుండా. ఒకవేళ పౌడర్ ఇప్పుడు ఫ్రూట్స్లో తీసుకోవాలంటే పెప్పర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని కూడా ఫ్రూట్స్గా అట్లా తీసుకోవచ్చు. సీడ్స్లో వాటర్ మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, క్యుమిన్ సీడ్స్. గ్రీన్ టీ ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ మనకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది. రెండోది ఎట్లా తినాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్లా తినాలి అంటే ఇష్టంగా తినాలి. మనం తెలియకుండా చేసే ఒక పొరపాటు, ఇది తినకూడదు, నేను తినేసేనే, తినకముందు ఒక్కొక్కసారి తినాలి అనే యావ ఉంటుంది. కొన్నిసార్లు తినిన తర్వాత అయ్యో ఇది తినేసేమే అనిపిస్తుంది. అదొకటి. రెండోది, అక్కడ ఎవరితోనో సెల్ ఫోన్ చూస్తాము, టీవీ చూస్తాము, ఎవరితోనో మాట్లాడతాము, ఏం తింటున్నామో తెలియకుండా తింటాం. సో అట్లా డైవర్షన్ లేకుండా తినేటప్పుడు దాని మీద ధ్యాస పెట్టి ఇష్టంగా తినాలి. తిను, ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తిను. అది అవుతుంది కదా. ఎందుకు ఇష్టంగా తినాలి, ఎందుకు ఎంజాయ్ చేస్తూ తినాలి? ఎంజాయ్ చేస్తూ తింటే ఎక్కువ తినలేవు. మనం డౌట్తో, గిల్ట్తో, బాధతో తినేస్తాం, తినే తర్వాత కూడా బాధపడతాం. అప్పుడు ఏమవుతుంది, ఆ డైజెషన్ అక్కడ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. అప్పుడు ఎక్కువ డ్యామేజ్ మనకి. మెల్లమెల్లగా మనం ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేప్పుడు ఎక్కువగా తినలేము. ఇష్టంగా దాన్నే కొంచెం తింటూ వచ్చినప్పుడు మెల్లమెల్లగా దానికి నీకు తెలియకుండానే తగ్గించేస్తావు. క్వాంటిటీ తగ్గిస్తావు, ఫ్రీక్వెన్సీ తగ్గిస్తావు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఆ క్రేవింగ్ పోతుందో తర్వాత నువ్వు మెల్లమెల్లగా తగ్గించేసేసుకుంటావు. అందుకని ఇది మంచి ఫుడ్, ఇది ఓవరాల్గా ఓకే, కానీ ఇది తిననేకూడదు. అమ్మ నేను కొంచెం తినేసేనే, తిను ఏం కాదు అని నీకు నువ్వే. ఇది ఎక్కువ తినను, తిన్నప్పుడు ఇష్టంగా తింటా. వేరే వాళ్ళు ఇది అట్లా తిన్నా ఏమైనా అది నీకు, నేను వద్దు, నాకు ఇష్టంగానే తింటా. తినంగా అది నేను వదలగలుగుతాను. ఈ పాయింట్ తెలుసుకొని ఏదైనా ఇష్టంగా తినండి. నాన్ వెజ్ అయినా నీకు ఏదైనా ఇష్టంగా నిదానంగా ఎంజాయ్ చేస్తూ తిన్నప్పుడు మనం ఎక్కువ తినిన తర్వాత ఒక గిల్ట్ ఫీల్ అవ్వకండి. ఈ పాయింట్ గుర్తుపెట్టండి. మనం ఇష్టంగా తింటే తినాలి అనే యావ ఉండదు తినిన తర్వాత. అందుకనే ఆ గిల్ట్ ఉన్నప్పుడు కొంచెం తిన్నా వెయిట్ పెరిగిపోతారు. అందుకని ఏం తిన్నా కూడా ఇది నాకు ఇష్టం. ఒకవేళ నేను చెప్పి బేబీకి చెప్పేసుకోండి, ఇది దీనివల్ల నీకు ఏమైనా ఉంటే నీకేం రాదు పో అనేది బేబీకి చెప్పుకో, కానీ నువ్వు ఇష్టంగా తిను. మెల్లమెల్లగా అది నన్ను వదిలిపెట్టేస్తుంది. ఒకవేళ కొంచెం తిన్నా దానివల్ల నష్టం ఏమీ లేదు. అందుకని తినేటప్పుడు మనం ఇష్టంగా తింటాం, బిడ్డ కోసం అని తింటాం, తెలుసుకొని తింటాం. అప్పుడు మన బిడ్డకి చెప్పుకోవడం. నాకు తెలుసు, ఇప్పుడు ఒక అమ్మాయి అప్పుడు ఎగ్జామ్ రాసింది, అసలు టైమే లేదు. వాళ్ళ ఇంట్లో అంతా నువ్వేం తింటున్నావు, అది ఇంట్లో పెద్దవాళ్ళు నువ్వేం తింటాం లేదు, దయచేసి అట్లా చెప్పబాకండి, అది గిల్ట్ ఫీల్ అయిపోతుంది. నీ బిడ్డ ఎట్లా ఉంటుందో. ఆమె టాక్ బేబీ చేసుకొని ఒకటే చెప్పిందంట, బుక్ లో కూడా రాసినాం, నేను తినిందంతా నీకే పోవాలి. ఆ బిడ్డ హెల్తీగా ఉండింది, 3 kg. అప్పుడు వాళ్ళందరూ పర్వాలేదే అని అంటే, ఆ అమ్మాయి ఆ టాక్ బేబీ చేసి ఆ ఒకటి నువ్వు ఏం ఎక్కువ తినకపోయినా ఇష్టంగా తింటే అది పోతుంది. అదే నువ్వు డౌట్ పడి కొంచెం బాధపడి
అట్లా ఉన్నప్పుడు ఒకసారి నువ్వు ఎంత తిన్నా బేబీకి పోదు. అది కొన్ని దాని మీద స్టడీస్ కూడా ఉంది. అందువల్ల మనం తీసుకునేది టాబ్లెట్ వేసుకునేటప్పుడు కూడా పక్కన హస్బెండ్ ఇంకెవరో వీలైతే ఒక పూట టాబ్లెట్ మీ చేతి గుండా ఇవ్వండి. 2 మాటలు చెప్పండి, నువ్వు బిడ్డ బాగుంటారు, నేను మీకు సపోర్ట్ ఉంటాను, నువ్వు ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చేసుకోగలవు. వీలైతే చెప్పండి, చెప్పకపోయినా వదిలేసేయండి. కానీ మీరు ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ ఈజ్ పాసిబుల్. మీరు బేబీ వెయిట్ ఇట్లా ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకోండి, చేసుకునే. 3వది డౌట్ ఏమైనా చెప్తూ ఉంటే క్లియర్ చేసుకోండి, మా మీద వదిలేసండి, మా సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే మీ వల్ల ఫుల్గా కాకపోయినా 25% నువ్వు చేసుకో. ఎక్సర్సైజ్ చేస్తావు, కొంచెం నొప్పి వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేపిస్తాము. 25% బేబీ హెల్ప్ చేస్తుంది, 25% మెడిసిన్స్ ఉంది, 25% మేము. కాబట్టి ఏదో ఒక విషయంలో ఇందాక ఆ పాప చెప్పింది, అప్పటి వరకు ఎక్సర్సైజ్ చేయకపోయినా ఆ కొన్ని రోజులు చేసినా నాకు ఇది అవ్వాలి అనేది తెలియకుండా ఆమెకి ఆ ఆలోచనలో ఆ గట్టితనం వస్తే మనం ప్రయత్నం చేస్తే అది ఈజీగా సేఫ్గా ఖచ్చితంగా అయ్యేదానికి అవకాశం ఉంది. ఒక్కవేళ సిజేరియన్ అయినా ఇట్స్ ఓకే, మనం ట్రై చేసినాం. నేను నా బిడ్డకి బిడ్డ కోసం నేను ట్రై చేశాను అనేది ఉన్నప్పుడు ఫైనలీ ఏంటంటే బేబీ మదర్ హెల్దీగా ఉంటే చాలు. ఒకటి లైఫ్ లాంగ్ మనకు వచ్చేదే మదర్ బేబీ. ఇప్పుడు మనకు మదర్ ఫాదర్ బేబీ వాళ్ళ రిలేషన్షిప్ బాగున్నప్పుడు ఒక మంచి బిడ్డగా, మంచి క్వాలిటీ ఉండే బిడ్డని మనం ఫ్యామిలీకి, సమాజానికి తీసుకునే దాంట్లో, ఇచ్చే దాంట్లో మన వంతు మనం చేస్తున్నాము అనే సాటిస్ఫాక్షన్ మనకు ఉంటే అది చాలు. కొంచెం చేసినా కూడా చాలు. థ్యాంక్స్ మా.